తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ పెద్ద ఎత్తున సమ్మె చేస్తూ ఉన్నారు. ఆగస్టు 15వ తేదీ నాడు జెండాలు ఎగిరేసి అనంతరం సమ్మె ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 15, 16, 17, 18 సుమారుగా 4 రోజుల పాటు సమ్మె కొనసాగుతూ ఉన్నది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా మొండి వైఖరితో అవలంబిస్తూ ఉన్నది. ఇటీవల మంత్రి గారి ఆదేశం పేరిట నేను చర్చలు చేస్తున్నానని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీ గడల శ్రీనివాసరావు సార్ చర్చలకు పిలిచాడు. ఆ సందర్భంగా యూనియన్ల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. మళ్ళీ మంత్రి గారితో మాట్లాడి ఏ విషయం చెప్తానని చెప్పి చెప్పుకున్నాడు. ఇప్పటిదాకా సమాచారం రాలేదు. మా యూనియన్ ఒకటే డిమాండ్ చేస్తున్నది. ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ముఖ్యంగా ఏఎన్ఎంలందరినీ ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలి. యాజ్ ఇట్ ఈస్గా అందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఎగ్జామ్ పెడితే మాత్రం ఎవరు పాస్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏజ్ బార్ అయిపోయినది, చాలామందికి ఏజ్ బార్ అయిపోయింది. అలాగే చాలామంది 20-30 ఏళ్ళ సర్వీస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చదువుకొని పరీక్ష రాసి పాస్ కావడం సాధ్యం కాదు. కాబట్టి డైరెక్ట్గా రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మెడికల్ డిపార్ట్మెంట్లోని మెడికల్ ఆఫీసర్లు కావచ్చు, ఎల్టీలు, ఫార్మసిస్టులు, ఇతర ఏఎన్ఎంలు, కొంతమంది అనేక రకాల కేటగిరీస్ వాళ్ళని డైరెక్ట్గానే ఈ ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేసింది. మరి వారికో న్యాయం, ఏఎన్ఎంలకో న్యాయం కాదు, అందరికీ ఒకే న్యాయం ఉండాలని చెప్పేసి పద్ధతిలో ఈరోజు మా సిఐటి యూనియన్ పోరాటం చేస్తూ ఉన్నది. రాష్ట్రంలోని ఏఎన్ఎంలందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. అందరూ సమ్మెలో ఉన్నారు. కొంతమందిని బెదిరించి డ్యూటీలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా సమ్మెలు చేస్తే జీతాలు కట్ చేస్తామని చెప్పేసి తొలగిస్తామని చెప్పేసి భయపెడతా ఉన్నది. ఇలాంటి వైఖరి విడనాడాలని, వాళ్ళు 20-30 ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్నటువంటి ఏఎన్ఎంల యొక్క న్యాయబద్ధమైనటువంటి కోరికల్ని పరిష్కరించాలని, అందరినీ పర్మిట్ చేయాలని చెప్పేసి సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద సంఖ్యలో ఈరోజు సెకండ్ ఏఎన్ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్ ఏఎన్ఎంలు, ఈసీ ఏఎన్ఎంలు, ఇతర ఏఎన్ఎంస్ కూడా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఈరోజు మొత్తంగా అనేక రకాల ఇబ్బందులు పడుతూ తక్కువ జీతాలతో పనిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఈ సమస్యను పరిష్కారం చేయాలి. ఆయన కూడా అధికారులతో మాట్లాడి ఒక ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా రెగ్యులరైజేషన్ కావడానికి ఈరోజు అవసరమైన పోస్టులన్నీ కూడా క్రియేట్ చేసి వాళ్ళందరూ అబ్జర్వ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ తలుసుకుంటే చేయని పెద్ద సమస్య ఏం కాదు. ఇది ఒక 7,000 మంది కూడా ఉండరు మొత్తం కలుపుకుంటే. అన్ని పోస్టులు క్రియేట్ చేయడం కూడా పెద్ద సమస్య కాదు. ఇప్పటికే 1520 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మన డైరెక్టర్ గారు ఇంకా 500 పోస్టులు అవసరమైతే మేము పెంచుతామని కూడా అన్నారు. అంటే ప్రభుత్వం పెంచడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మాటలు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మొత్తం పోస్టులని కూడా పెంచి అందరినీ పర్మనెంట్ చేస్తే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోతుందని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్టు ఏఎన్ఎంలు గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమం సందర్భంగా కానీ అట్లాగే ఇతర సందర్భాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చినటువంటి హామీ మేరకు గత 9-10 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అమలు జరపకపోవడంతో ఈరోజు గత్యంతరం లేక రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం తాత్సారం చేయకుండా తానిచ్చినటువంటి హామీని వెంటనే అమలు జరపాలని కోరుతా ఉన్నాం. ఈరోజు కరోనా టైంలో కానీ ఇతరత్ర వ్యాధులు ప్రబలిన సందర్భంలో, విస్తరించినటువంటి సందర్భంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దాంట్లో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు మొదటి భాగాన పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలకు అందుబాటులో ఉండి అనేక రకాలైనటువంటి సేవలు అందిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి ఏఎన్ఎంల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం చేయటం, నిర్లక్ష్యం చేయటం సరైంది కాదు అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. రెండో వైపు ఈరోజు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎన్ఆర్ఎన్ఎం స్కీమ్ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా రెగ్యులర్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ ఉన్నాయి, రెండో వైపు కష్టాలు పెరుగుతూ ఉన్నాయి. వీటికి అనుగుణంగా కార్మిక వర్గానికి, ఉద్యోగులకు వేతనాలు పెంచాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రభుత్వం ఒకవైపు వైద్య రంగాన్ని విస్తరిస్తాం, మెరుగుపరుస్తామని హామీలు ఇస్తూ రెండో వైపు కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను విస్మరించడం అంటే ప్రజల యొక్క ప్రాణాలకి ఏదో ఉచిత హామీలు ఇచ్చి ఓట్లు పొందాలని చూస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలా, వాళ్ళ సమస్యలను పరిష్కరించాలా, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. निजामाबाद अर्बन हेल्थ सेंटर एम्प्लॉयज़ यूनियन प्रेसिडेंट, आज ये एएनएम्स जो धरने पे बैठे हैं पिछले 15 तारीख से एक गवर्नमेंट के खिलाफ में एक धरने पे बैठे हुए हैं। इनकी डिमांड है
के सबसे पहले गवर्नमेंट एक नोटिफिकेशन निकाले जिसका 1520 पोस्टों के लिए उसमें एग्ज़ाम कंपलसरी रखे हैं और वो ये एएनएम सब एग्ज़ाम देकर उससे पास होना इनके लिए मुश्किल है। लिहाजा हुकूमत से ये मुतालबा है कि पहली फुर्सत में ये नोटिफिकेशन को रद्द करना और इनको बग़ैर एग्ज़ाम के इनकी सीनियरिटी के बेसिस पे पिछले 20 साल से तेलंगाना स्टेट में ये लोग महकमे सेहत में अपनी खिदमत अंजाम दे रहे हैं। हर तरह की खिदमत, जैसे कोविड के टाइम पे, उसके बाद केसीआर की, ये केसीआर गवर्नमेंट आने के बाद से ये केसीआर साहब ने खुद कहा था कि ये कॉन्ट्रैक्ट और आउटसोर्सिंग की ये कैसी नौकरी है और ये खाली फुकट में बट्टी चाकरी चेपिస్తున్నారు, मैं आते ही इनको रद्द कर देता बोल के ये केसीआर साहब ने वादा किया है। मगर वो इख्तियार के नशे में इतने चूर है कि उन्होंने अपने किए हुए वादे को भी भूल गए। अरे कम से कम ऐसे लोग जो हुकूमत में या हुकूमत के कामों को आगे बढ़ा रहे, जैसा कि तुम्हारा ही काम, तुम्हारा ही प्रोग्राम केसीआर किट को आप अपनी जो है ना शोहरत के लिए, आवाम की जो है ना खिदमत करने के गर्ज से, आवाम के अंदर जो है ना आपकी मकबूलियत के लिए इन लोगों से काम लिया और इन लोगों को जो है ना अपनी जो है ना तनख्वाहें और इनके जो है ना जायज़ मुतालबात को पूरे नहीं करते। लिहाजा और आपने अपनी मकबूलियत के लिए केसीआर न्यूट्रिशन किट, अब इलेक्शन के सामने केसीआर न्यूट्रिशन किट बोल के भी आपने लगाया। ये सिवाय आप अपनी मकबूलियत को देख रहे हैं, आप अपनी शोहरत को देख रहे हैं, मगर जो लोग आपकी मकबूलियत और शोहरत के लिए काम कर रहे हैं उनके लिए आपके पास ज़री सी भी जो है ना हमदर्दी नहीं। अगर ज़री सी भी हमदर्दी होती तो ये 1520 की नोटिफिकेशन को बढ़ाकर ये एएनएम जो पिछले 20 साल से जो है आपके महकमे सेहत में हर तरह के मसाइलों के साथ जो है ना काम कर रहे हैं, बिल्कुल कम से कम उजरतों पर, कम से कम तनख्वाहों पर, आपको ज़रा सा ख्याल होना चाहिए कि आप जो है ना इनको तनख्वाहें जो है ना बढ़ा के या इनको रेगुलर करके, अब जो नोटिफिकेशन निकाले, जब मौका आया नोटिफिकेशन निकालने का, रेगुलर करने का, तो इनका हक पहले बनता है। आप इनको जो है ना पहले दीजिए, उसके बाद जो है ना आप दूसरों को बांटिए। लिहाजा मेरी हुकूमत से गुजारिश है कि पहली फुर्सत में इनके जायज़ मुतालबात को पूरा करते हुए इनके साथ इंसाफ कीजिए। शुक्रिया। చేసుకొని ప్రభుత్వం మన జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం। ఈ నేళ్ల నుంచి సేవలు చేస్తూ ఉన్నా, అసలు అతి తక్కువ వేతనాలతో మొదలు జాయిన్ అయినా క్రమక్రమంగా కొద్దిపాటి వేతనాల్ని సాధించుకున్నప్పటికీ భద్రత లేకపోవడంతో పై నుంచి కింది దాకా అందరూ కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల చులకన భావం చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది। ఈ పద్ధతి పోవాలా, కార్మికులకు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండాలా అనేటువంటి ఆలోచనతోటి అనేక పోరాటాలు చేసిన సందర్భంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇదే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఆ సందర్భంగా ఏం చెప్పిండు, ఇదేందయ్యా ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పేరుతోటి ఉద్యోగుల్ని కార్మికుల్ని శ్రమదోపిడీ చేస్తా ఉన్నారు। అసలు రెగ్యులర్ ఉద్యోగులకు కార్మికులకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కార్మికులకు తేడా ఏమున్నది, మరి ఎందుకు తక్కువ వేతనాలు ఇవ్వాలా, ఎందుకు వీళ్ళని చిన్న చూపు చూడాలా, తెలంగాణ వస్తే ఎమ్మటే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే పదమే లేకుండా చేస్తా, అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పిండు। ఎటు పోయినాయి ఆ మాటలు, ఎక్కడికి పోయినాయి ఆ భాషలు, ఎటు పోయింది ఆ హామీ అనేటువంటిది 10 సంవత్సరాల నుంచి ఎదురు చూశారు। 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తే ఇప్పటిదాకా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నది। కొద్దిమందిని రెగ్యులర్ చేశారు, కొంతమందిని పర్మనెంట్ చేయటం జరిగింది। నేనో లేదా భూపాల్ గారు లేదా మన రాష్ట్ర కమిటీ చెప్పటం కాదు, సుప్రీంకోర్టే ఒక తీర్పు ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఉండాలా, ఈ వ్యత్యాసాలు ఉండకూడదు, వివక్షత ఉండకూడదు అనేటువంటిది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది। మరి సుప్రీంకోర్టు ఏదైనా తీర్పిస్తే
అమలు జరపాల్సినటువంటి బాధ్యత మొదలు ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వాల మీద ఉంటుంది. అంటే తన పరిధిలో తన కంట్రోల్లో ఉన్నటువంటి వాళ్ళ ముందు ఈ తారతమ్యాలు లేకుండా, వివక్షత లేకుండా అందరికీ సమానమైనటువంటి గౌరవం, వేతనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. రెండోది, మొట్టమొదలు ఎవరు చేస్తారో ఎవరు చేయరో మనకు తెలియదు. పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో మనం ధనవంతమైన రాష్ట్రమని ఆ విడిపోయిన సందర్భంలో మిగులు బడ్జెట్ తోటి ఏర్పడినటువంటి రాష్ట్రం. కాబట్టి మిగతా వాడు పెంచడా మనకు అనవసరం. మిగతా వాళ్ళని రెగ్యులర్ చేస్తారా చేయరా అనవసరం. ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఈ వివక్షత ఉండకూడదు కదా, ఈ కోర్టు తీర్పునైనా అమలు జరపాలి కదా అనేటువంటిది మనం అడుగుతా ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని చాలా డిపార్ట్మెంట్స్ లో ఆందోళనలు జరిగినాయి. ఇప్పటికే కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి కార్మికుల్ని ప్రభుత్వం రెగ్యులర్ చేస్తున్నట్టు ప్రకటించింది. మరి వాళ్ళని చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో కేవలం ఒక 6-7 వేల మంది ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఏఎన్ఎంలని రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏందో అనేటువంటిది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు జనాభాకు అనుగుణంగా నిజంగా వాస్తవంగా మన హెల్త్ డిపార్ట్మెంట్లో సిబ్బంది లేరు. కనీసం ఈ దామాష ప్రకారం పెడితే ఇంకా ఒక 10,000 మందిని కొత్తగా రిక్రూట్ చేయడానికి అవకాశం ఉన్నది. మరి వాళ్ళని కొత్తగా రిక్రూట్మెంట్ చేసే వాళ్ళని ఎగ్జామ్ పెట్టి టెస్టులు పెట్టి రిక్రూట్ చేసుకున్నామంటే అర్థం ఉంది. ఈరోజు అప్పుడు అపాయింట్ అయినప్పుడు మీరందరూ రోస్టర్ విధానంలో మెరిట్ ప్రాతిపదికన అపాయింట్ అయినటువంటి వాళ్ళే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉన్నారు. అనేక సందర్భాల్లో ఆ పద్ధతుల్లో ఉన్నటువంటి రిక్రూట్ అయ్యి మనం ఇవాళ రెగ్యులర్ అవుతాం, రేపు రెగ్యులర్ అవుతామని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు ఏజ్ బార్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ పద్ధతుల్లో ఇన్నేళ్ల నుంచి మనం పనిచేస్తున్నా, ఇంతకాలం నుంచి మనం కొట్లాడుతున్నా ఇంకా రెగ్యులర్ కావట్లేదంటే ఈ ప్రభుత్వం ఈరోజు మన పట్ల ఒక చిన్న చూపు చూస్తూ ఉన్నది, చులకన భావంగా ఉంది. కాబట్టే తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు పోరాటంలోకి రావటం జరిగింది. గతంలో మీరు పోరాటం చేశారు. ఆ పోరాటం చేసినటువంటి సందర్భంలో కొన్ని హామీలని అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది. రెగ్యులరైజేషన్కి సంబంధించి మళ్ళీ ఒకసారి పరిశీలించి రెగ్యులర్ చేస్తాం, ఆ లోపు కొన్ని వేతనాలు పెంచుతామని కొద్దిమందికి వేతనాలు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇంకా మనం తాత్సారం చేస్తే, ఇంకా మనం ఇదే పద్ధతుల్లో ఉంటే ఇక అందరి వయసు పైబడి రేపు రెగ్యులరైజేషన్ కూడా అవకాశం లేనటువంటి స్థితిని కోల్పోయే ప్రమాదం ఉన్నది అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు మీరు పోరాటాల్లోకి రావటం జరిగింది. ఏమైనా సిపిఎం పార్టీగా మేము ఒకటే భావిస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం మన కార్మిక వర్గానికి ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ఆ ఇచ్చిన హామీని మాత్రం అమలు జరపమని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా పోరాడితేనే ఏదైనా పరిష్కారం అవుతుంది. మనం సమ్మె చేయటం
लाले जिंदाबाद